5 years నుంచి వస్తుంది. మా ఎందుకండి అంత నమ్మకం? నమ్మకం మేము నెరవేర్చుతున్నారు దయ వల్ల, దేవుడి దయ వల్ల అవన్నీ మాకు నెరవేరినాయి. అందువలన మళ్ళీ రొట్టె వదలడానికి వచ్చాము, తీసుకున్నాము. ఈ 5 years లో ఏ కోరికలు కోరుకుంటే నెరవేరాయండి? ఆరోగ్యం నెరవేరింది, సౌభాగ్యం నెరవేరింది, ఇది వ్యాపారం నెరవేరింది. అందువలన మళ్ళీ ఇప్పుడు మేము వదిలేదానికి వచ్చాము, పట్టుకున్నాము. ఈ రొట్టెలు పట్టుకోవడం విడవడం అంటారు కదా, ఎలా పట్టుకోవాలి, ఎలా విడవాలండి అసలు? ఆ బాబా దగ్గర ఇట్లా పట్టుకొని మనం నీళ్లు తన్నుకొని ఇట్లా చల్లుకున్న తర్వాత అంతా నువ్వే కాపాడు తండ్రి అని, ఆ తర్వాత వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు మన చేతిలో పెట్టి దండం పెట్టుకోవడం, నీళ్లు చల్లుకోవడం. అంటే కోరిక నెరవేరిన వాళ్ళకి ఇస్తారంట? అవును సార్, కోరిక మేము మా తీరింది మీరు తీసుకుంటారా, అందుమూలన తీసుకోండి, అది మేము వదులుతాం. మొత్తానికి ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్ లాస్ట్ టైం కి ఈసారికి? ఈసారి బాగానే ఉన్నాయి, పోయినసారి కూడా బాగానే చేశారు. ఇప్పుడు కూడా సౌకర్యాలు అన్ని బాగానే ఉన్నాయి సార్. ఏమన్నా లిటిల్ బిట్ ఏం చేంజెస్ లేవు అసలు? అప్పటికి ఇప్పటికి కొంచెం డెవలప్ అయింది అంటారు కదా ప్రతి సంవత్సరం. డెవలప్ అయింది. ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ ఇంకా సహాయం చేయలే, మన గవర్నమెంట్ కొంచెం అప్పల్లో ఉంది కదా, అందుమూలన చేయలేదు. ఇంకా నెక్స్ట్ కొంచెం వస్తుంది అనమాట గవర్నమెంట్. ఓకే, కొత్త గవర్నమెంట్ వచ్చింది, మొత్తానికి ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్టేషన్స్? ఇంకా సౌకర్యాలు లబ్ధి చేకూరాలని అనుకుంటున్నాం. ఇప్పుడు మీకు చాలా కమిట్మెంట్స్ ఇచ్చారు కదా గవర్నమెంట్ తరపు నుంచి, ఏదో 3 సిలిండర్లు అన్నారు, సంథింగ్ చాలా చెప్పారు, అన్ని చేస్తారా? నమ్మకం ఉందా? నమ్మకం అయితే లేదు. నమ్మకం లేదంటారా? ఎందుకు? అప్పుల్లో ఉంది మన రాష్ట్రం, అవన్నీ తట్టుకొని వచ్చే అప్పుడు తర్వాత మిగుళ్ళలో ఉంటే ఇస్తారు. మొత్తానికి ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. అరేంజ్మెంట్ వచ్చాము, నమ్మకంతోనే వచ్చారంట. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? మేము 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఈ 3 years లో లాస్ట్ 2 years ఏం కోరుకుంటే నెరవేరాయండి? మేము వ్యాపారం రొట్టె పట్టుకున్నాము, బాగానే జరుగుతుంది. ఉద్యోగం రొట్టె పట్టుకోవాలని వచ్చామండి. మొత్తానికి నెరవేరుతున్నాయి అంటారు. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? అప్పటికి ఇప్పటికైనా మార్పులు చేర్పులు ఉన్నాయంటే లాస్ట్ 2 years నుంచి వస్తున్నారు కదా, ఏర్పాట్ల పరంగా ఎలా ఉంది? బాగానే ఉందండి, 3 ఏళ్ళ నుంచి బాగానే ఉంది. అంతకుముందు నేను ఎప్పుడు రాలేదు, ఈ 3 సంవత్సరాల నుంచి వస్తుంటే బాగానే ఉంది. అంటే ఇయర్ కి డెవలప్మెంట్ ఉందా? కొంచెం లిటిల్ బిట్ ఏమైనా తగ్గడం ఏమైనా జరిగిందా? లేదు, అట్లాగే ఉందండి. సో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అయితే వచ్చింది, ఎలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మహిళల పరంగా మీకు ఏదో 3 సిలిండర్లు సంథింగ్ చాలా వచ్చారు కదా, సో చేస్తారని నమ్మకం ఉందా? ఏమో చేస్తే కదండి తెలిసేది, ఇప్పుడే తెలుస్తుంది. హోప్ ఉంటుంది కదా, ఆశ, చిన్న ఆశ మీకుందా? మాకైతే అలాంటిది ఏం లేదండి. చెప్తారు వాళ్ళు గెలిచేదానికి, ఎన్నో చెప్తారు, చేస్తారో లేదు ఇంకా తెలుస్తుంది, ఇప్పుడే కదా వచ్చింది, అందుకని. సో ఓవరాల్ గా అరేంజ్మెంట్స్ బాగున్నాయి అంటారా? బాగున్నాయండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నవాపేట, నెల్లూరే కదా? నెల్లూరు. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఇదే ఫస్ట్ ఇయర్. ఇదే ఫస్ట్ ఇయరా? సో ఇక్కడ మీకు ఎవరు రెఫర్ చేస్తే వచ్చారు ఇక్కడికి? ఎవరు రెఫర్ చేయాల, ఇట్లా జరుగుతుందని వచ్చాము. నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉంది. యాజ్ ఎ స్టూడెంట్ గా అంటే ఇట్లాంటివి జరుగుతాయని నమ్మకం ఉందా అసలు? 50% అంతే. 50%. లెట్స్ హోప్ ఈసారి ఒక చిన్న రొట్టె పట్టుకొని చూద్దాం, ఒక ట్రైల్ వేద్దాం అంటారా? అంతే. ఓకే, రైట్. మొత్తానికి అరేంజ్మెంట్స్ ఏ విధంగా అనిపిస్తున్నాయి ఇక్కడ? భోజనాలు కానీ, లైక్ ఇంత క్రౌడ్ చూసారు కదా, ఎలా ఉన్నాయి అందరికి? బాగానే ఉంది. బాగుందా? సో ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయ్యి కొత్తది వచ్చింది, సో ఎలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ 5 years? బాగా చేస్తారు. హోప్ ఉందా? ఉంది. వేదాపురం, నెల్లూరు నుంచి. ఓకే, నెల్లూరే కాబట్టి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడికి? ఫస్ట్ టైం ఇదే రావడం, మాకు తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం రావడం. మేము మా ఫ్రెండ్స్ గూడూరు నుంచి వచ్చారు, ఆశంకర్ కాదు మేము అందరం. మీకు ఎవరు చెప్తే వచ్చారు? మేము ఫ్రెండ్స్ చెప్పారు. సో మొత్తానికి ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయా? నెరవేరుతున్నాయని అన్నారని వచ్చాము, హోప్తో వచ్చారు. సో ఇంతకీ ఈసారి ఏం కోరుకోబోతున్నారు? ఉద్యోగం ఆల్వేస్ ఉద్యోగం అంటే కోసమే అందరూ వచ్చారు. ఈసారి ఇక్కడ జరుగుతుంది. స్టడీస్ అయిపోయినాయి, ఇప్పుడు కావాల్సిన జాబ్. కంపల్సరీ ఆ జాబ్ కావాలి కదా. సో లెట్స్ హోప్ ఎనీవే వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొత్తగా ఈ 5 years ఏర్పడిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఏ విధంగా చేయబోతుందని మీరు అనుకుంటున్నారు? హోప్ లేదన్నా, బెటర్గా చేస్తుందని నమ్మకం ఉంది. అంటే లోటు బడ్జెట్లో అయితే ఉంది, బట్ ఎన్డీఏ కూటమి 3 పార్టీలు కలిసి వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నారు, బీజేపీ. సో ఎలా చేస్తుంది? ఐ మీన్ చెప్పినవన్నీ చేయగలుగుతారనే హోప్తో ఉన్నాం, చేస్తారని నమ్ముతున్నాం. మొత్తానికి ఇక్కడ అరేంజ్మెంట్స్ ఏ విధంగా అనిపించాయి? చాలా బాగున్నాయి అన్న, అంతా బాగా చేస్తున్నారు ఇక్కడ, అన్ని బాగానే ఉన్నాయి. మీకు చాలా బాగున్నాయి. ఇంత క్రౌడ్ ని అసలు ఎలా కవర్ చేయగలుగుతున్నారు అసలు, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి అని మీకు అనిపించలేదా? చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నార్మల్గా ఇక్కడ తిరునాళ్ళ టైంలో వస్తుంటారు, కానీ ఇక్కడ టైంలో చాలా మంది జనాభా ఉండడం చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. సరే, థ్యాంక్ యూ.